ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆ రోజు చనిపోయిన 23 మంది భారతీయులకు ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా 23 మంది మృతికి కారణమైన, అదేవిధంగా దేశంలో గత అనేక సంవత్సరాలుగా ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఆ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్పై, అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మన భారత సైన్యం మరి యుద్ధం ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఆ యుద్ధంలో మరణించిన మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతికి చేకూరాలని చెప్పి యావత్ భారతదేశ ప్రజలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ మరి మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి కలగాలని, భారతదేశానికి విజయం చేకూరాలని చెప్పి మనసావాచ కోరుతూ మరి ఈ యుద్ధంలో మరణించిన సైనికులకు, పౌరులకు కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ నివాళి అర్పిస్తూ ఉంది. భారతదేశంలో మన జరిగినటువంటి దాడికి ప్రతిదాడిగా భారత సైనికులు నిన్నటి రోజు 6 మంది భారత సైనికులు వీరమరణం పొందడం జరిగింది. వీళ్ళ ఏదైతే సైనికులు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల చర్యల భాగంగా మన సైన్యం ధీటుగా పోరాడుతూ ఆసులు బాసినటువంటి 6 మంది ఏదైతే మన భారత సైన్య జవానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా నుంచి రాయలసీమ జిల్లా అయినటువంటి మురళీ నాయక్ గారు యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో ప్రతి ఒక్క భారతీయ పౌరులుగా అందరం కూడా ఈరోజు యువతతో పాటు మేము కూడా వారికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే భారత జవానులకు ఉన్నారో భారత జవానులకు మన భారత మాత కోసం సేవ చేసేదానికోసం మేము కూడా అవసరమైతే యుద్ధానికి సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ, గట్టిగా తెలుస్తున్నటువంటి పాకిస్తాన్ ఎటువంటి దుశ్చర్యకు పాల్పడుతుందో అందరూ చూసినటువంటి విషయమే. ఈరోజు పాకిస్తాన్ సైన్యమే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. దానికి నిరసిస్తా అంటే ఈరోజు మన పైన ఉగ్ర దాడి జరపడం జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో భారత సైన్యం కట్టుదిట్టంగా వారు ఎటువంటి చర్యలు పాల్పడినా వారికి తిప్పుకొడతామని తెలియజేసుకుంటూ, భారత సైనికు మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తున్నాం. వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకోవడం జరుగుతుంది. భారత్లో జరుగుతున్నటువంటి ఉగ్రదాడిని దేశ పౌరులందరూ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉన్నారు. భారతదేశము ఒక శక్తివంతమైన దేశము. ఇండియన్ ఆర్మీ అనేది ప్రపంచంలోనే చాలా శక్తివంతమైంది. పాకిస్తాన్ అనబడే ఉగ్రవాదులు పంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పే సందర్భంలో అనంతపురం జిల్లాకు సంబంధించి పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ అనేటువంటి వీర జవాను వీర మరణం పొందడం జరిగింది. అమర వీరుడా మురళీ నాయక్, నీ మరణం వృథా కాదు. ఈ దేశ ప్రజలు, ఈ దేశం నీ మరణాన్ని గుర్తుపెట్టుకుంటుంది. పాకిస్తాన్కి ఈ రోజు రేపో మాపో ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పి ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పటం లేకుండా చేయడానికి భారత సైన్యం సందిగ్ధంగా ఉంది. దేశ ప్రజలంతా కూడా భారత సైన్యానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్, మేము భారత పౌరులుగా పాకిస్తాన్కి ఒకటే చెప్తాం గుణపాఠం. మీరు ఉగ్రవాదులు పెంచి పోషించిన కాలం మీరు ఖచ్చితంగా అడుక్కొని తిని ఈ ప్రపంచ పటంలో మీ దేశం యొక్క పటం లేకుండా పోతుందని భారత పౌరులుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మురళీ నాయక్తో పాటు వీర జవాన్లందరికీ కూడా, ఎవరైతే చనిపోయినారో పౌరులకి, వీర జవాన్లందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, భారతదేశం ప్రజల తరఫున మేమంతా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మురళీ నాయక్ గారు శాంతి ర్యాలీతో వాళ్ళు నివాళులు అర్పిస్తున్న ఎన్ఎస్వై మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులారా, మీరు ఇలాగే భారత సైన్యాన్ని వెన్నుపోటు దొంగదావులో వచ్చి హతమారుస్తే మీ పాకిస్తాన్ గడ్డే ఉండదని చెప్పి ఈ రకంగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం.